లాభం ఏమి ఉండదు ఇండియా పోతే పైసలు ఖర్చు తప్ప. అందుకే మేము పోతే పెద్ద బావ జ్వరం ఉన్నా కూడా వచ్చిండు నా కోసం. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈ బ్లాగ్ లో నేను ఇండియాకి వెళ్తున్నాను. సో ఇండియాకి వెళ్ళేటప్పుడు నా జర్నీ ఎలా ఉంది అది ఇది అని చూపిస్తాను. ఇండియాకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే పెద్దగా మేజర్ ఏం లేదు. నేను లాస్ట్ 4 years నుంచి దసరా దివాళీ ఫెస్టివల్స్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేయడం మిస్ అయ్యాను. సో ఈసారి అదంతా అటెండ్ అయ్యి మోస్ట్లీ నేను బ్లాగ్స్ కూడా ట్రై చేస్తాను రికార్డ్ చేయడానికి, మీకు చూపిస్తాను మేము చేసే దసరా ఎలా ఉంటుంది అది ఇది అని చెప్పేసి. సో సో నేను ఎమిరేట్స్ ఫ్లై చేస్తున్నాను. సో నాది ఫస్ట్ టైం ఎమిరేట్స్. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అక్కడ దుబాయ్లో లేవర్ ఉంది 3 hours. సో అక్కడ 3 hours ఏం చేసినా ఎట్లుండే అదంతా చూపిస్తాను నేను. ఆల్రైట్, లెట్స్ గో. సో గైస్, ప్యాకింగ్ అంతా అయిపోయింది. నిన్న నైటే ప్యాకింగ్ చేసేసినాము. ప్లస్ ఈరోజు నా వర్క్ కూడా ఉండే. ఆల్మోస్ట్ ఇంకా సేపట్లో ఇంకా అయిపోతుంది వర్క్ కూడా. లాగౌట్ చేసేస్తా, తర్వాత ఇంకా బయలుదేరడమే ఉంటుంది. స్నానం చేయలేదు, ఇంకా స్నానం చేసి బయలుదేరడం. సాయిని అడుగుతాం. సాయి సాయి నన్ను ఎవరు బాయ్. సాయి నీకోసం ఇంకొకసారి మంచిగా చెప్పు. నాకు మిస్ అవుతాను. సరే మిస్ అయిపోయాను. యాక్టింగ్ చేయకు. అది నేను నువ్వు చెప్పు రామ్ సార్. మిస్ అవుతానన్నా. నేను కూడా చాలా మిస్ అవుతా రామ్ సార్. నన్ను నీ ఆలూ ఫ్రై మిస్ అవుతానన్నా. మార్నింగ్ పులిహోర, ఎవ్రీ సాటర్డే మార్నింగ్ పులిహోర చేస్తుండే మా రామ్ సార్. అదంతా మిస్ అవుతాను నేను. టీ చేసిన ప్రతిసారి నాకు చిన్న కప్పులో ఇస్తుండే, తాగు అన్నయ్య తాగు అని. సుబ్బు ఏంది నీ ఓవరాక్షన్? పక్కకు జరుగు. నువ్వు పక్కకు జరుగు ఫస్ట్. హ్యాపీ జర్నీ అన్న. క్షేమంగా వెళ్ళి లాభంగా లాభం ఏమి ఉండదు ఇండియా పోతే పైసలు ఖర్చు తప్ప. అందుకే మేము పోతే క్షేమంగా వెళ్ళి మళ్ళీ రాకన్నా ప్లీజ్. రా అన్న, మళ్ళీ లేకుంటే రెంట్ చాలా ఇబ్బంది. రెండు పనులే మేము కట్టుకున్నాం కానీ రాకపోవడమే మాకు ఆనందం. అయితే వీడే కడతాడు. నేనే కడతా కానీ మొత్తం రాకన్నా. Thank you so much, guys. Thank you so much. So much of love. So much of love. Thank you so much. ఆరెంజ్, విటమిన్ సి. అప్పుడప్పుడు ఇలాంటివి అప్పుడు జరుగుతుంటాయి. వయసులో కొంచెం ముసలిగా అనిపిస్తున్నావు కాబట్టి తాగు కొంచెం ఇంకా అనిపిస్తుంది. నీ వయసులో కావాల్సి తాగు. అండ్ ఫిష్ అండ్ ఒమేగా టాబ్లెట్స్ కూడా, విటమిన్ డి టాబ్లెట్స్ ఆల్సో, ఆల్మండ్ అండ్ ఆల్సో ఆల్మండ్. వావ్, సో మెనీ థింగ్స్. అంటే ఇండియా నుంచి ఏం తీసుకురావట్లేదు అయితే? తీసుకురావాలి, ఇక్కడే ఉన్నాయి. విటమిన్ వావ్, అన్ని తీసుకెళ్ళు. ఇండియాలో నీకు అవసరమైనప్పుడు అంతా వాడుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. బస్ స్టాప్కి వచ్చేసినాం ఫ్రెండ్స్. నాతో పాటు నన్ను డ్రాప్ చేయడానికి ప్రియమైన సుబ్బు, ప్రియమైన రామ్ సాయి ఇద్దరు వచ్చారు. కాఫీ తాగిపించుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ విలువైన సమయాన్ని నా కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బస్ ఎక్కేసిన తర్వాత డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో ఉంటా. బాయ్. హలో గైస్, ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. బోర్డింగ్ అయిపోయింది, సెక్యూరిటీ చెక్ అయిపోయింది. యాక్చువల్లీ దుబాయ్లో 3 hours కాదు 6 hours ఉంది. సో దుబాయ్ వెళ్ళిన తర్వాత మనం షేక్ చేయము, కానీ ఏం చేస్తాము.
సో దుబాయ్ అయితే వచ్చేసినాము. ఇక్కడ 6 hours లేవర్ ఏమో ఉంది. అండ్ నేను మంచి ప్రిపేర్డ్ ఉన్నా. నేను డీమన్ స్లేయర్ ది సిరీస్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని వచ్చాను. ఆల్రెడీ చూసినా నేను, బట్ ఇంకొకసారి టైం పాస్ కి అట్లా చూడొచ్చు ఎన్నిసార్లు అన్నా. అది డౌన్లోడ్ చేసుకొని వచ్చినా నేను. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాజ్ ఓకే. యాక్చువల్లీ దీనికంటే బెటర్ నాకైతే ఎతిహాద్ ఇంకా ఖతరే అనిపించింది. ఎందుకు ల్యాండింగ్ జర్నీ అంతా స్మూత్ గానే ఉండే. యాక్చువల్ గా జర్నీతో ప్రాబ్లం ఏం లేకుండే. కాకపోతే సర్వీస్ ఎందుకు అంత నచ్చలే నాకు. ఫుడ్ దగ్గర కూడా వాళ్ళు వెజ్ ఆప్షన్ అయితే ప్రీ ఆర్డర్ చేయాలని చెప్పేసి ఉండే, కానీ నిన్న చెక్ ఇన్ చేసేటప్పుడు నాకు ఆప్షన్ చూపించలేదు. ఇలా రిక్వెస్ట్ చేస్తేనేమో లేదు అలా ఇంకేం ఉండదు అది ఇది అంటే సరే అని చెప్పేసి ఇంకా నేను జస్ట్ ఆ నార్మల్ ట్రే తీసుకున్నా. మెయిన్ కోర్స్ ఏం తీసుకోకుండా నార్మల్ స్నాక్స్ ఐటమ్స్ అవే వచ్చారు, అపెటైజర్స్ అవి. మోస్ట్లీ అదే తిన్నా. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏదో ఇచ్చారో అది ఇంకా తినలే, ఆకలేదని. అసలు అయిన తర్వాత తింటాం. నెక్స్ట్ హైదరాబాద్ లో కలుద్దాం. ఇందాక నార్మల్ గా అట్లా షాపింగ్ డ్యూటీ ఫ్రీ ఎట్లుందో చూద్దాం, ప్రైసెస్ చెక్ చేద్దాం అని చెప్పేసి ఇట్లా పోయిండే. అక్కడ పోయిన తర్వాత నాకు డీజే మైక్ మినీ ఒకటి ఉండే, 1 transmitterది, 1 transmitter 1 receiverది. అది ఎంత నాకు 60 euros ఏమో పడ్డది. ఇండియాలో కంపేర్ చేస్తే తక్కువనే, 3000 ఏమో తక్కువ వచ్చింది. సో అట్లేదేమో అని చెప్పేసి తీసుకున్నా. నాకు తెలియదు మరి మంచి డీలో కాదు. euros అయితే పడ్డది, తీసుకున్నాను నేను అది. సో ఇప్పటి నుంచి నెక్స్ట్ వ్లాగ్స్ నుంచి మైక్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అవబోతుంది. హైదరాబాద్లో దిగేసిన ఇందాక. ఇమిగ్రేషన్ ఇంకా సెక్యూరిటీ చెక్ అవన్నీ అయిపోయినాయి. లగేజ్ ఒకటి కలెక్ట్ చేసుకోవాలి. మా తమ్ముడు వాళ్ళు ఆల్రెడీ బయట వచ్చేసారంట. సో వాళ్ళని దగ్గరికి చూపిస్తాం వాళ్ళని. బాయ్. థమ్దాం గైస్, ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ మా తమ్ముడు వాళ్ళ రూమ్కి వచ్చేసిన నేను. మా చిన్న బావ ఈరోజు బర్త్డే అవుతుంది, అందుకని డైరెక్ట్ ఇక్కడికి వచ్చాం. సెలబ్రేట్ చేస్తాం. ఇందాకే మా పెద్ద బావ జ్వరం ఉన్నా కూడా వచ్చిండు నా కోసం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా తమ్ముడు ఫ్రెండ్స్ వీళ్ళు జాతిరత్నాలు. మా తమ్ముడు అండ్ అవర్ బ్లడ్ ఓన్లీ నెగటివ్ బ్లడ్. సో ఈ వ్లాగ్ కి ఇంతే. వచ్చే వ్లాగ్స్ ఫాలో అవ్వండి, మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి. ఇప్పుడు మనకి డీజే షేక్ దుబాయ్ నుంచి మీకు విషయం చెప్పాలనుకుంటుంది గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.